హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 13వ భాగాన్ని వినేద్దాం. అక్షత్, నువ్వు ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? నాకు భయం వేస్తుంది, కాస్త ఊరుకో. అక్షత్ గంగోత్రి కడుపులో ముఖం దాచుకుని పడుకొని ఏడుస్తూ ఉంటాడు. ఏమైంది అక్షత్, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు అంటూ అక్షత్ తల మీద చేయి వేసి నిమురుతూ ఉంటుంది గంగోత్రి. వాసు అక్షత్ గంగోత్రిల మధ్యలో బలపడ్డ బంధం చూసి సంతోషంగా అనిపిస్తుంటే అక్షత్ ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం అవ్వక అతని వైపే చూస్తూ ఉంటాడు. కీర్తనకి వీళ్ళు ఎవరూ తెలియకపోవడం వల్ల బిక్కముఖం వేసుకొని చూస్తూ ఉంటుంది. కిరీటి, ఏమై ఉంటుంది? అక్షత్ ఎందుకంతలా ఏడుస్తున్నాడు అన్నాడు. కడుపులో నొప్పి లాంటిది ఏమైనా వచ్చిందేమో, మనకి చెప్పలేక ఏడుస్తున్నట్టున్నాడు. అంతే అంటావా? అతను ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. బాధపడకు, మనం ఉన్నాం కదా అంటూ రాఘవి భుజం చుట్టూ చెయ్యేస్తాడు. నిద్రలో ఉన్న భైరవకి ఫోన్ వస్తే హలో అంటూ మత్తుగా పలుకుతాడు. సార్, మేం వెళ్ళేసరికి మీరు పంపించిన దగ్గర జడ్జి చనిపోయి ఉండాలి. ఏంటి అంటూ ఒక్కసారిగా పైకి లేచి ఫోన్ వైపు చూస్తాడు భైరవ. మండోదరి, ప్రార్థన ఇద్దరు ఉలిక్కిపడి భైరవ వైపు చూస్తారు. అవును సార్, ఎలా ఎలా చనిపోయింది అంటూ కంగారుగా పైకి లేస్తాడు. ఎవరో కొందరు భైరవ సార్ పంపించాడు, ఆ స్థలం ఖాళీ చేయమని గొడవ చేశారంట సార్. ఆ మేడం అడ్డుకుంటుంటే కూరగాయలు జారి పడ్డారని అక్కడ పనిచేసే పెద్ద ఆవిడ చెప్పారు. మీరు వెళ్లకుండా నా మనుషులని చెప్పి ఎవరు వెళ్ళుంటారా? ఇప్పుడే వస్తున్నాను అంటూ చెప్పులు కూడా వేసుకోకుండా హడావిడిగా బయటికి వెళ్ళిపోతాడు. ఏమైంది భైరవాకి అనుకుంటూ నిద్రముఖం మీదే వెళ్ళిన భైరవాన్ని చూసి ప్రార్థన రారా వెళ్దాం అంటూ తన కారు తాళాలు తీసుకుని అక్కడి నుంచి భైరవ కారు వెనకే వెళ్తుంది. భైరవాకి ఏం అర్థం అవ్వదు. నా మనుషులు వెళ్ళకముందే నా మనుషులని చెప్పి ఎవరు వెళ్ళుంటారు? నేను వాళ్ళని ఖాళీ చేయించాలనుకున్నాను, చంద్ర సహోదరి గారిని బెదిరించాలనుకున్నాను, అంతే. అంతకు మించి ఒక్కసారి కూడా ఆమెను చంపించాలనే ఆలోచన నాకు లేదు అనుకుని నుదుటికి పట్టిన చెమటలు తుడుచుకుని అక్కడి నుంచి వెళ్తాడు. అక్షత్ వాళ్ళ ఆశ్రమం ముందు గుంపులుగా జనాలు ఉండడం చూసి ఆ వీధిలో వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా పోగవుతారు. అక్షత్ ఇల్లు దగ్గరికి వచ్చింది లే అంటూ తనను లేపి ఇంటి వైపు చూస్తే పోలీసులు, పత్రికల వాళ్ళు, అంబులెన్స్, జనాలు ఉంటారు. కిరీటి కారు ఆపి ఏమైంది, ఇంతమంది జనాలున్నారు అంటూ వేగంగా కారు దిగి రాఘవిని అక్కడే వదిలేసి లోపలికి పరుగున వెళ్తాడు. రాఘవి కారు దిగి ఆటో దగ్గరికి వెళ్ళి గంగోత్రి రా అంటూ లోపలికి వెళ్తుంది. అక్షత్ గంగోత్రిని వదిలి ఇల్లు వచ్చిందా అని నవ్వుతూ అమ్మా అంటూ లోపలికి పరుగున వెళ్తాడు. గంగోత్రి అక్కడే ఆటో దగ్గర ఆగి అన్నయ్య నాకు భయం వేస్తుంది అంటూ వాసు వైపే చూస్తుంది. గంగోత్రి ఏం కాదు రా, ముందు లోపలికి వెళ్దాం అంటూ వాసు గంగోత్రి దగ్గరికి వస్తుంటే పాపం చంద్ర సహోదరి గారు ఇంత దుర్మరణం చెందుతారని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ఆ పిల్లలకి మతిస్థిమితం లేని కొడుకుకి ఉన్న ఒకే ఒక్క తోడు లేకుండా పోయింది. వీళ్ళ పరిస్థితి ఏంటో పాపం తలుచుకుంటేనే ప్రాణం తరుక్కుపోతుంది. గంగోత్రి ఆ మాటలు వింటూ ఎవరండి చచ్చిపోయింది అంటూ వాళ్ళ వైపే చూస్తుంది. నువ్వు కూడా ఈ మధ్య ఇక్కడే కదా ఉంటున్నావు, నీకు తెలీదా? న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తి చంద్ర సహోదరి గారు చచ్చిపోయారు అంటుంది బాధగా. ఆ మాటకి గంగోత్రి గుండె చిక్కబడుతుంటే భయంగా ఆమె వైపే చూస్తూ వాసు వైపు చూస్తుంది. లోపలికి వెళ్ళిన కిరీటికి అక్కడ పరిస్థితి అర్థమై ఆమె అక్షత్ తల్లి అని కూడా అర్థమై బాధగా లోపలికి వస్తున్న అక్షత్ వైపే చూస్తాడు. అక్షత్ని చూసిన పిల్లలు మొత్తం అక్షత్ అంటూ వచ్చి అక్షత్ చుట్టూ చేరి అతని కాలు చుట్టేస్తారు. రే చిన్ను, మీరెందుకు ఏడుస్తున్నారు అంటూ వాళ్ళ ముందు మోకాల మీద కూర్చుంటాడు అక్షత్. అక్షత్, అమ్మ చచ్చిపోయింది అంట, ఇక మన దగ్గర ఉండదంట. రే కొడతా, మన దగ్గర ఎందుకు ఉండదమ్మా, మన దగ్గరే ఉంటుంది, నీకెవరు చెప్పారా అంటాడు అక్షత్ కోపంగా. పెద్దమ్మ చెప్పింది అమ్మ చచ్చిపోయిందని, ఇక నుంచి దేవుడి దగ్గర ఉంటుందంట, మన దగ్గరికి రాదంట. అక్షత్ కోపంగా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి తన తలకి కట్టు కట్టడం చూసి అయ్యో ఏమైంది పెద్దమ్మ, దెబ్బ తగిలిందా అని ఏడుస్తున్నావా అంటూ ఆమెను పట్టుకునేసరికి అక్షత్ బాబు అని పెద్దగా ఏడుస్తున్నామే. కిరీటి అక్షత్ దగ్గరకు వచ్చి అతని భుజం మీద చెయ్యేసి అక్షత్ అంటాడు. అక్షత్ కిరీటిని హత్తుకుని అంకుల్, అమ్మ నాకు భయం వేస్తుంది, వీళ్ళు అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది అని చచ్చిపోయిందని చెప్తున్నారు. అమ్మ నిజంగానే చచ్చిపోయింది అక్షత్ అంటాడు బన్నీగాడు దగ్గరకు వచ్చి. అక్కడ పరిస్థితి చుట్టూ ఉన్న జనాలు వారి ఏడుపులు బాధలు చూసి అక్షత్కి ఎంతకి ఏడుపు ఆగదు. అక్కడ అమ్మ చచ్చిపోయింది అనే విషయాన్ని మాత్రమే మెదడులో పెట్టుకుని పిచ్చి పట్టినట్టుగా ఏడుస్తుంటాడు. గంగోత్రి దూరం నుంచి అక్షత్ బాధను చూసి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నా అక్కడికి వెళ్ళలేక అక్కడే ఆగిపోతుంది. భైరవ అప్పుడే వచ్చి అక్కడ కారు ఆపి కారు దిగగానే గంగోత్రి ఏడుస్తూ కనిపిస్తుంది.
గంగోత్రి గంగోత్రి ఏంటి ఇక్కడుందే అనుకుంటూ తెరిచి ఉన్న గేట్లో నుంచి లోపలికి చూడగాని అక్షత్ వెన్ను నిమురుతూ కనిపిస్తాడు కిరీటి. మండోదరి కూడా భైరవ వెనకే వచ్చి కారు ఆపి భైరవ చూస్తున్న వైపే ఎవరిది ఇల్లు అంటూ చూస్తుంది. అక్కడ కిరీటి, రాఘవి, అక్షత్ ముగ్గురు కనిపిస్తుంటే అన్నయ్య ఇక్కడున్నాడేంటి అంటూ దగ్గరికి వెళ్తుంది. అకస్మాత్తుగా వచ్చిన మండోదరిని చూసి భైరవ కాళ్ళు చేతులు వణకడం మొదలవుతుంది. గంగోత్రి కూడా లోపలికి వెళ్తున్న మండోదరిని చూసి నా జాతకం వల్లనే మేడం కూడా చచ్చిపోయిందా? అంటే నేను నిజంగానే దరిద్రాన్న? మండోదరి వదిన అంటే వదిన అన్నది బావ అన్నది నిజమే. నేను నష్టజాతకురాలనా? నా వల్ల అక్షత్కి కూడా ప్రమాదం అని అక్కడి నుంచి నిదానంగా వెనక్కి అడుగులు వేస్తూ ఉంటుంది. అక్షత్ ఏడుస్తూ ఐస్ బాక్స్లో పెట్టిన చంద్రగారిని వైపు చూస్తూ ఆంటీ అంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు. రోడ్డు మధ్యలోకి వెళ్ళిన గంగోత్రి అక్షత్ వైపు చూసి అక్షత్ నా కోసమే వెతుకుతున్నాడు, నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకుని అక్కడి నుంచి పారిపోబోతుంది. అప్పటికే గంగోత్రిని చూసిన అక్షత్ కిరీటిని వదిలి ఎదురుగా వస్తున్న మండోదరిని పక్కకి జరిపి పరుగున వెళ్ళి గంగోత్రిని హత్తుకుని ఏడుస్తుంటాడు. అప్పటికే న్యాయమూర్తి చనిపోయిందని తెలిసి వచ్చిన మీడియా వాళ్ళు అక్షత్ అలా వెళ్ళడం చూసి వారిద్దరిని వీడియో తీసి మొత్తం అన్ని ఛానల్లో ప్రచారం చేస్తారు. గంగోత్రి అక్షత్ వదులు అంటుంది, కానీ అక్షత్ ఏడుస్తుంటే అతనికి దూరంగా ఉండడం తన వల్ల కాక అక్షత్ నా వల్లే మేడం చచ్చిపోయింది, నేను ఇక్కడికి రాకుండా ఉంటే మేడం బ్రతికుండేవారు, నాకు అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చిన అమ్మని నా దురదృష్టంతో చంపేశాను, నన్ను క్షమించు అక్షత్, నన్ను క్షమించు అంటూ అక్షత్ వీపు మీద చేతులు పెట్టి గట్టిగా ఏడుస్తూ ఉంది. అక్షత్ వెనకే వచ్చిన కిరీటి, రాఘవి, మండోదరి, అక్కడే ఉన్న భైరవ, వాసు, కీర్తనలు గంగోత్రి మాటలు విని బాధపడతారు. కిరీటి, మండోదరులు ఇద్దరు గంగోత్రి తప్పు లేకుండా చనిపోయిన చంద్ర సహోదరి గారి మరణం తన మీదే వేసుకునేంత బలంగా వాళ్ళు అన్న మాటలే నాటుకుపోవడం తలుచుకుని బాధపడుతుంటారు. ఒక అతని దగ్గరకొచ్చి ఈ అమ్మాయి చంద్ర సహోదరి గారికి ఏమవుతారు, ఇక్కడ ఆవిడ మరణం తర్వాత పిల్లలకి దిక్కెవరు అంటూ బాధపడుతుంటే అమ్మ తర్వాత నేను ఆంటీ ఉన్నాం కదా, మేము వాళ్ళకి అమ్మా నాన్న అంటాడు అక్షత్ ఏడుస్తూనే. అది వినగానే అక్కడున్న అందరూ ఒక్కసారిగా అక్షత్ వైపు, గంగోత్రి వైపే చూస్తారు. అంటే చంద్ర సహోదరి గారు అక్షత్కి పెళ్లి చేశారా? అక్షత్ తను నీ భార్యనా అంటూ ముందుకొచ్చి అడుగుతారు వేరొకతను. అక్షత్కి భార్య అంటే అర్థం తెలియకున్నా అవును, నేను రాత్రి ఇది కూడా వేశాను, ఇది వేస్తే భార్య అంటాడు. ఆ మాటకి కిరీటి, రాఘవి, భైరవ, మండోదరి, వాసు షాక్ అవుతున్నారు. గంగోత్రి అక్షత్ చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తూ తన ఎదురుగా ఉన్న పిల్లల్ని చూసి దగ్గరికి రమ్మని సైగ చేసి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏడుస్తూ పిల్లలు అందరితో పాటు వెళ్ళి చంద్ర సహోదరి గారి కాళ్ళ మీద పడి అందరితో కలిసి ఒకేసారి ఏడుస్తుంటుంది. పిల్లలకు ఉన్న ఒకే ఒక దిక్కు పోయిందని బాధపడ్డాను కిరీటి, కానీ దేవుడు చూసావా, మతిస్థిమితం లేని వాడికి భార్యని తోడునిచ్చి గొడ్రాలు అన్న గంగోత్రికి ఇంతమందికి తల్లిని చేసి ఆమె కాలం చేసింది. దేవుడికి తెలుసు ఎవరికి ఏ సమయంలో ఏమి ఇవ్వాలో అంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని రా కిరీటి అంటూ లోపలికి వెళ్తాడు వాసు. అక్షత్ పిల్లలు ఆపకుండా ఏడుస్తూ ఉంటే గంగోత్రికి చుట్టూ ఉన్న జనాలకు కూడా ఏడుపాగదు. మండోదరి భైరవ వైపు చూసి దగ్గరికి వెళ్ళి అతని ఎదురుగా నిల్చుంటుంది. నాకు ఆమె తెలుసు అంటూ అప్పుడు వరకు జరిగింది మొత్తం చెప్తాడు భైరవ. ఏం మనిషివి భైరవ, ఇలా ఎలా ఆలోచించావు? ఆ కల్మషం లేని పిల్లల నుంచి ఈ స్థలం తీసుకుని నువ్విచ్చే డబ్బుతో నేను నా కూతురు ఎన్నాళ్ళుంటాం? అటు చూడు, ఆ కల్మషం లేని పిల్లల్లో నీ కూతురు కనిపించట్లేదా భైరవ నీకు? భైరవ వాళ్ళ వైపే చూస్తూ ఆవిని చంపాలన్న ఉద్దేశం నాకు లేదు మండు, నేను కేవలం బెదిరించి నేను మొన్న కన్నమ్మ పేరు మీద తీసుకున్నాను కదా, ఆ స్థలంలోకి వాళ్ళని ఇక్కడి నుంచి పంపిద్దామనుకున్నాను, కానీ ఆవిడే తన భర్త స్థలం అని ఖాళీ చేయనంది. అక్కడికి అనాథ పిల్లలు, అమాయకుడికి అండగా ఉన్న ఒకే ఒక్క తోడుని పోగొట్టి ఇప్పుడు సంతోషంగా ఉండు నువ్వు అంటుంది కోపంగా. నేను చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? నేను ఆమెను చంపాలి అనుకోలేదు, వచ్చిన వాళ్ళు కూడా ఆమెను చంపాలి అనుకోలేదంట భైరవ, కానీ ఆవిడ చనిపోలేదా? వచ్చిన మనుషులు నిజంగానే నీ మనుషులు అయితే, ఆమెను చంపింది నీ మనుషులు అవుతే అప్పుడు ఏం చేసేవాడివి? నువ్వు చేసే తప్పుల వల్ల నేను ప్రార్థన దిక్కులేని వాళ్ళం అయ్యేవాళ్ళం. నువ్వు చేసే ప్రతిదీ ఇంతేనా భైరవ అంటుంది మండోదరి ఏడుస్తూ. భైరవ ప్రార్థన వైపు చూసి తనని ఎత్తుకోబోతుంటే దూరంగా జరుగుతుంది మండు నాకు సంబంధం లేని విషయంలో నన్ను తప్పు పట్టడం మంచిది కాదు. మండోదరి కోపంగా భైరవ వైపే చూస్తూ నీ చెంప పగలు కొట్టాలని ఉంది, కానీ మొగుడివి అని ఊరుకుంటున్నాను అంటూ గంగోత్రి ముఖం చూపించలేక దూరంగా నిల్చుని తన కళ్ళకి తాకుతున్న చంద్ర సహోదరి పాదాలు పట్టుకున్నట్టుగా
చేతులు చాపి కళ్ళకి అద్దుకొని భైరవ వైపు కన్నెత్తి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భైరవ వెళ్తున్న మండోదరిని చూస్తూ దూరంగా నిల్చున్న తను పురమాయించిన మనుషుల్ని చూసి వెళ్ళిపోమన్నట్టుగా సైగ చేస్తాడు. వాళ్ళు సరే అన్నట్టుగా తలూపి ఒకేసారి కాకుండా ఒకరి తర్వాత ఒకరుగా వెళ్ళిపోతారు. కిరీటి అంటూ అతని భుజం మీద చెయ్యి వేస్తుంది రాఘవి. కిరీటి రాఘవి వైపే చూస్తాడు. ఇప్పుడు నీ నిర్ణయం కంటే గంగోత్రి నిర్ణయం ముఖ్యం కిరీటి. నువ్వు కోరుకుంటుంది తప్పు, ఆశపడుతుంది తప్పే అని నా మనసు చెప్తుంది. నేను తనని పెళ్లి చేసుకోవడం తప్ప అంటాడు కిరీటి. కాదు, తనని పెళ్లి చేసుకోవడం ఎప్పటికీ తప్పు కాదు, కానీ తనని సరిగ్గా చూసుకోకపోవడమే తప్పు. భారీగా తనకి గౌరవం ఇవ్వకపోవడం తప్పు. అందుకే నిన్న పోయిన తాలిని అక్షత్ గంగోత్రి మెడలో కట్టాడు. నువ్వు నా ద్వారా పిల్లల్ని కనిస్తాను అన్నావు, కానీ అక్షత్ అమ్మతనం ద్వారా తనని అమ్మని చేశాడు. ఇప్పుడు ఈ క్షణం తను దురదృష్టమని తెలిసి కూడా గంగోత్రి అక్షత్ వెంట వెళ్ళిందే కానీ నీ వెంట రాలేదు. అయితే ఏమంటావు ఇప్పుడు అంటాడు కిరీటి అసహనంగా. తన పక్కన ఉన్నన్ని నాళ్ళు వద్దు వద్దు దురదృష్టం అన్నావు. ఇప్పుడు కావాలి కావాలి అంటున్నావు. నీకు కావాలి అంటే ఎలా కావాలి? భారీగా తనతో సంసారం చేస్తావా అంటే లేదు. కానీ నువ్వు వేరొకరితో కన్న పిల్లలకి ఆయాని చేస్తానంటున్నావు. గంగోత్రి స్థానం ఏ ఆడపిల్ల ఉన్నా నువ్వు అన్న మాటకి చొప్పు తీసుకొని నిన్ను కొట్టేది. కానీ తను మౌనంగా వెళ్ళింది. భార్య ఉండగా తనకు విడాకులు ఇవ్వకుండా నన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటానంటే నేను కాబట్టి ఊరుకున్నాను. మరో ఆడదైతే ఇంకో చొప్పు తీసుకొని కొట్టేది. మేము ఆడవాళ్ళం కాబట్టి నోరు మూసుకుని ఉన్నామనుకోవద్దు అంటూ కోపంగా కిరీటి వైపే చూసి గంగోత్రి దగ్గరికి వెళ్తుంది. అక్షత్ లేనన్న, అమ్మకి దహనం చేయడానికి సమయం అవుతుంది అంటూ వస్తాడు ఒకతను. గంగోత్రి ఆ మాట విని అక్షత్ లే అంటుంది. అక్షత్ గొంతు కూడా బయటికి రానంతగా ఏడుస్తూ ఎక్కడికి అంటాడు. అమ్మని శ్మశానానికి తీసుకుని వెళ్ళాలి అక్షత్, రా అంటాడు ఒక పెద్ద మనిషి. శ్మశానమా? ఎందుకు అంటూ ఆ పెద్ద మనిషి వైపే చూస్తూ అడుగుతాడు అక్షత్. రాఘవి అక్షత్ దగ్గరకొచ్చి అక్షత్ అంటూ అతని భుజం మీద చెయ్యి వేసి, అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది కదా, అమ్మని అక్కడికి సంతోషంగా పంపాలంటే నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండకుండా అమ్మకి నచ్చినవన్నీ చెయ్యాలి అంటుంది. అమ్మకి నచ్చినవి నేను వీళ్ళే కదా, మేమందరం చేస్తాం ఆంటీ అమ్మ కోసం. గంగోత్రి బాధగా అక్షత్ ముఖం తడుముతూ, అక్షత్ అమ్మని అందరికంటే పెద్దవాడివైనా నువ్వే దేవుడి దగ్గరికి పంపించాలి అంటుంది. బన్నీ కూర్చున్నవాడు లేచి గంగోత్రి వల్ల కూర్చుని అమ్మా అంటాడు. అంత బాధలోనూ గంగోత్రి ఉలిక్కి పడినట్టుగా బన్నీ వైపు చూస్తూ ఏంటి నాన్న అంటుంది నవ్వుతూ. గంగోత్రి కళ్ళల్లో పెదాల మీద అంత బాధలో కూడా నవ్వు తెప్పించిన బాబు వైపు అక్షత్ వైపు షాక్ అయి చూస్తాడు కిరీటి. అమ్మని దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్తే మళ్ళీ మన దగ్గరికి రాదంట కదా, ఇందాక వాడు చెప్పాడు అంటూ ఒక కుర్రాన్ని చూస్తాడు. వాడు కూడా వచ్చి గంగోత్రి భుజం చుట్టూ చెయ్యేసి అవునంట కదా అమ్మ, అందరూ అంటుంటే విని నేను బన్నీగాడికి చెప్పాను అంటాడు. అక్షత్ గంగోత్రి ఒళ్ళో కూర్చున్న బన్నీగాడి ఒళ్ళో తలపెట్టి పడుకుని వద్దాంటి, అమ్మని పంపించొద్దు, మనము అమ్మ నిద్ర లేవగానే ఆడుకుందాం అంటాడు. అక్షత్కి విషయం అర్థమవుతుందో కావట్లేదో తెలియక మేడం అంటూ రాఘవి వైపే చూస్తుంది గంగోత్రి. రాఘవి పెద్ద మనిషి వైపే చూస్తూ అంకుల్, అక్షత్తో పాటు ఇక్కడున్న పిల్లలందరూ ఆవిడ పిల్లలే, మీరు వీళ్ళతో కూడా కార్యక్రమాలు చేయించండి. అక్షత్తో పాటు తలకొరి కూడా అందరూ కలిసే పెడతారు. ఆ పెద్ద మనిషి అక్కడున్న వేరే పెద్దవాళ్ళ వైపు చూస్తాడు. వాళ్ళకి రాఘవి చెప్పిందే సరైనదని అనిపిస్తుంటే కానివ్వండి అంటాడు తలూపుతాడు. గంగోత్రి అక్షత్ లే అంటూ అక్షత్ని లేపి నాన్న బన్నీ లే అంటూ బన్నీని కూడా లేపి రండి నాన్న అంటూ తన చుట్టూ ఉన్న పిల్లల్ని కూడా లేపుతుంది. అక్షత్ పిల్లలు గంగోత్రిని వదలకుండా ఉండడం వల్ల రాఘవి వస్తువులన్నీ తెప్పిస్తూ ఉంటే మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తుంది. చంద్ర గారు న్యాయమూర్తి అవడం వల్ల చాలామందికి సహాయం చేయడం వల్ల ఆమె అంతిమ యాత్ర కోసం చాలామంది పోగవుతారు. అంతమందిని చూసిన గంగోత్రికి చంద్ర గారు తన మీద తనకే తెలియకుండా వదిలిన బాధ్యతని చూసి భయం మొదలవుతుంది. మేడం అంటూ భయంగా రాఘవి చేతిని పట్టుకుని వచ్చిన జనాల్ని చూస్తూ ఉంటుంది గంగోత్రి. రాఘవి గంగోత్రి చేతిని చిన్నగా ఒత్తి పట్టుకుని నువ్వు పట్టుకోవాల్సింది నా చేతిని కాదు గంగోత్రి, అక్షత్ చేతిని, ఆ పిల్లల చేతిని. నువ్వు ముందు ఉన్న 1000 మందిని చూడకు గంగోత్రి, నువ్వు లోకానికి అతీతమైనది కాదు. ఈ లోకం బాగున్నప్పుడు చప్పట్లు కొడుతుంది, బాగలేనప్పుడు వారి అసలు బుద్ధి చూపిస్తుంది. కాబట్టి నువ్వు లోకం గురించి ఆలోచించి భయపడకు. గంగోత్రి భయంగానే రాఘవి చేతిని వదిలి అక్షత్ అంటూ వణుకుతున్న తన చేతిని ముందుకు చాపుతుంది. ఆంటీ అంటూ చేతిని పెట్టుకోకుండా గంగోత్రిని గుండెకి హత్తుకుంటాడు అక్షత్. అక్షత్ గుండెకి హత్తుకోగానే అక్షత్ వీపు చుట్టూ నిదానంగా చేతులు వేసి ఒంట్లో ఉన్న వణుకు తగ్గించుకుంటూ
అక్షత్ వెన్ను నిమురుతూ అతని ఓదారుస్తుంది. అమ్మ రండి అంటూ నిప్పుల కుండని తీసి అక్షత్ చేతికిస్తాడు. అక్షత్ దాన్ని తీసుకుని పాడె మీద పడుకోబెట్టిన చంద్ర సహోదరి గారి వైపే చూస్తూ, ఆంటీ నువ్వు కూడా నాతో రా, నాకు భయం వేస్తుంది అంటూ గంగోత్రి చేతిని పట్టుకుంటాడు. అది చూసిన కిరీటి అక్కడే వేరొక ఇంటి ముందున్న అరుగు మీద చతికిల పడతాడు. చంద్ర గారి శవాన్ని గోవింద కొడుతూ పాడితే సహా నలుగురు మనుషులపైకి లేపి భుజాల మీద పట్టుకోగానే గంగోత్రి అక్షత్ చేతిని పట్టుకొని పిల్లల్ని ఒకరు చేయి పట్టుకోమని సైగ చేసి అక్కడి నుంచి ముందుకు కదులుతుంది. ముందు గంగోత్రి, అక్షత్, ఆ వెనక పిల్లలు, ఆ వెనక చంద్రగారి శవం, ఆ వెనక ఆమెని అభిమానిస్తూ వచ్చిన వేల మంది జనం. అదంతా టీవీలో చూస్తున్న భైరవాన్ని చూసి, నువ్వు నాకన్నా ముందు ఎప్పుడొచ్చావు అంటుంది మండోదరి కోపంగా. సరిగ్గా అదే సమయానికి పోలీసులు వచ్చి భైరవ చుట్టుముట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ ముందుకొస్తాడు ఎస్ఐ. అది చూసిన రాఘవి ఆగితే కిరీటి దగ్గరికి వస్తాడు. ఎస్ఐ రాఘవి వైపే చూస్తూ, చంద్ర మేడాన్ని తన మనుషుల ద్వారా చంపించిన మీ అన్నయ్య గారిని అరెస్ట్ చేస్తున్నాం అంటూ భైరవ చేతికి సంఖ్యలు వేస్తాడు ఎస్ఐ. ముందు వెళ్తున్న చంద్ర శవాన్ని జనాలు వెళ్ళనిచ్చి భైరవ చేతిని పట్టుకుని అక్కడి నుంచి లాక్కుని వెళ్తాడు కానిస్టేబుల్. రాఘవి కిరీటి ముందు వెళ్తున్న అందరికీ అటొకరు ఇటొకరు నిల్చుని ముందున్న అందరినీ చూస్తూ ఉంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.